నువ్వు చెప్పు సమాధానం అక్కడికి వచ్చి లేకపోతే నువ్వు అధికారులాగా ఉన్నావుగా. రిజిస్ట్రేషన్ పాటు వస్తుంది అనేది జీరో ఉండేది రాకున్న అవగాహన ఉందా లేదా? మనం అంటే లేఅవుట్లకి ఎంకరేజ్ చేస్తున్నాం కదా, లేఅవుట్లకి పనిచేసినట్టయితే బాగుండేది. ఏదైతే ఫోటోలు వచ్చినాయంటే నేను చూస్తానండి అంటారు ఒకటే మాట. మీరు ప్రతి కౌన్సిల్లో చెబుతానే అన్నారు డిపిఎస్ గారిని కానీ డీవీ గారిని పిలిపేయమని చెప్పి. పరిచయం చేసుకున్నాం. డిఎల్ కూడా రమ్మనండి, ఏఎల్ని డిఎల్ ఇద్దరు కూడా. టౌన్ ప్లానింగ్ వాళ్ళ మీటింగ్ కూడా చూసాను. ఏఈడీ అందుబాటులో ఉంటుంది. గౌరవ సభ్యులు ఖచ్చితంగా ప్రతి కమిషనర్ ఆమోదం ఎగ్జామ్ అకౌంట్స్ వారికి ఆడిట్ చేయబడి అకౌంట్ విభాగం చెల్లింపుల నిమిత్తం బిల్లు వచ్చును. బిల్లుని కమిషనర్ ఆమోదం పొందిన తేదీ ప్రకారము లిస్టు తయారు చేసి నగరపాలక సంస్థ ఆర్థిక సౌలభ్యం ప్రకారం కాంట్రాక్ట్ చెల్లింపులు చేయబడుతున్నవి. నగరపాలక సంస్థకు సంబంధించి 2014 సంవత్సరం నాటికి 81,70,78,226 విలువ ఎఫ్డిఆర్ ఉండేవి. వీళ్ళు అభివృద్ధి పనుల కొరకు ఖర్చు చేయబడి 30/11/2024 నాటికి 40,57,50,965 విలువ ఎఫ్డిఆర్ ఉన్నవి. అధ్యక్ష, ఇక్కడ రాష్ట్రంలో ఇది పూర్తిగా పరిపాలనాపరమైన అంశాలను తెలియజేయడం కదా. ఎవరికి రాసింది? ఎవరు అది ఈ ఓటు రాసింది ఎవరు? అంటే ఎవరు 57 మంది ప్రజాప్రతినిధులు పిచ్చోడా లేకపోతే ఇక్కడ అంటే మినిమం బేసిక్ తెలియదు అనుకుంటారా? ఇది మామూలుగా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరీ టూ మచ్ గా క్రియేట్ చేస్తున్నారు. ఈ ఓటు ఎంత తప్పు ఓటు అంటే ఇది పూర్తిగా పరిపాలనాపరమైన అంశాలను తెలియజేయడం ఏదైతే రాశారంటే అసలు ఆ ఓటు ఏంటంటే అసలు ఎవరికి రాసింది ఎవరు? ఆ ఓటు రాసింది ఎవరు? అధ్యక్ష పిల్లవాడు ఎవరు రాసింది? దీనికి ఆన్సర్ రాసిన ఓటు ఎవరు రాసింది చెప్పండి. ఎవరు రాసింది ఎవరది? నేను మాట్లాడేటప్పుడు అధ్యక్ష మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే చాలా కోపం తెచ్చే అంశాలు ఉంటాయి. అంటే ఆ పదాలు ప్రజాప్రతినిధులు అవమానపరిచే పదాలు గుర్తుంచుకోండి. అలా మీరు పదాలు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుకుంటూ ఎట్లా ఉంటారు? ఎవరు రాసింది ఎవరు అంటారా? దోషం ఇక్కడ అర్థమేట్లేదు. డిప్యూటీ మేయర్ గారు దయచేసి కొన్ని వర్డ్స్ మీరు మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఒక హెచ్ఓడి ఒక సమాధానం ఇచ్చారంటే అతను పూర్తిగా ఆ హెచ్ఓడికి సంబంధించినటువంటి అధికారి కాబట్టి ఆ హెచ్ఓడి ఆన్సర్ చేస్తున్నారు. సరే, అంతిమంగా ఫైనల్ రెస్పాన్సిబిలిటీ కమిషనర్. ఏదైనా సరే ఇప్పుడు ఒకటి మీరు ఎఫ్డిఆర్స్ అడిగారు, దానికి సంబంధించి 2014 నాడు ఉన్నటువంటి స్టేటస్ చెప్పడం జరిగింది, కరెంట్ స్టేటస్ జరిగింది. సబ్సిక్వెంట్ గా మీకు ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆ ఫార్మాట్ లో ఇవ్వడానికి నగరపాలక సంస్థ సిద్ధంగా ఉంది. సప్లిమెంటరీ కావాలంటే సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది.
బట్ ఏ అధికారి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, తమాషాలా ఇది నాట్ ఒక నిమిషం కమిషనర్ గారు స్ట్రైట్ గా మీరు మాట్లాడితే చెప్పండి. మీరు తమాషా పదానికి ముందు నేను మాట్లాడింది ఏంటంటే ఇది రాసింది ఎవరు అడిగారు. ఒక్క నిమిషం, ఇది రాసింది ఎవరు అడిగారు. అందుకే చెప్తున్నాను అయితే ఒక ఆన్సర్ ఇన్ ద నేమ్ ఆఫ్ కమిషనర్ మీకు వస్తుంది. అది అనుకున్నప్పుడు మేము అడిగిన దానికి కమిషనర్ గారు రింగ్ వైజ్ హెచ్ఓడి ఉంటారు కాబట్టి ఆ కన్సర్న్ ఆఫీసర్ ఆన్సర్ చేయడం అనేది పరిపాటి. అవును సార్, మేము అడిగాము. అడిషనల్ గా ఈ ఫార్మేట్ లో నాకు ఇన్ఫర్మేషన్ కావాలని మీరు అడిగితే ఆ ఫార్మేట్ లో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్ మేము మాట్లాడడం సార్ ఒక నిమిషం వినండి. పరిపాలనపరమైన అంశం కాకుండా ఏ విధమైన అంశం ఉంటుందండి గవర్నమెంట్ లో? ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్టీ విత్డ్రా చేయడం కానీ ఎక్సెస్ ఉన్న అమౌంట్ ఇవ్వడం కానీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. ఓకే సార్, కరెక్ట్. కమిషనర్ గారు ఇప్పుడు మీరు మాట్లాడారు తమాషా పుస్తకం కంప్లీట్ గా నమోదు హెచ్ఓడిస్ అప్రూవల్ అని చెప్తున్నారు. ఓకే 100%. ఓకే మమ్మల్ని మాట్లాడండి, మీరు మాట్లాడారు కదా, మమ్మల్ని మాట్లాడండి. నేను అడిగేది ఏంటంటే నేను చక్కగా 5 నిమిషాలు టైం తీసుకున్నా ఇందులో. ఎందుకంటే ఇది పూర్తిగా పరిపాలనా పరమైన అంశాలు తెలియజేయబడిన పదాలకి ఎవరు రాశారంటే ఎగ్జామ్ రావడం కోసం మీరు కావాలన్నాడు. మీరు వెంటనే లేచి ఇది నామోదంతో జరిగిందని అన్నట్లయితే తమాషా పదం రాదు, గుర్తుంచుకోండి. ఎందుకు అడుగుతున్నానంటే మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్, మీరు పబ్లిక్ సర్వెంట్స్ ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్వశ్చన్ చేసే రైట్ మాకుంది. మీరు తమాషా పదాన్ని మీరు పట్టుకున్నారు తప్పితే ఆ పదానికి ముందు డిస్కషన్ మీరు మాట్లాడలేదు. ఇది ఎంత మా మనోభావాలకు సంబంధించిన మాట తెలుసని. ఇది పూర్తిగా పరిపాలన పరమైన అంశం అంటే ఇక్కడ వస్తున్న ప్రతి పైసా ప్రజలు కడుతున్న డబ్బులు, ఇక్కడికి వచ్చే ప్రతి రూపాయి ట్యాక్స్ రూపాయలు వస్తుంది. ఇది సక్రమంగా జరుగుతుందా లేదని చెక్ చేసే పవర్ బాగుంది. ఇది మీకు పరిపాలన పరమైన పూర్తి అంశమైన పదం ఇది ఎలా రాస్తారంటారా? ఇవాళ ఇవాళ మీ దగ్గర ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల దగ్గర నుంచి మీరు కాంట్రాక్ట్ బిల్లులు పే చేసే అంశాల దగ్గర నుంచి ప్రతి అంశంలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొత్తం చొరవ తీసుకుంటారు, క్వశ్చన్ చేస్తారు, మాట్లాడతారు. తమాషా బాగుపడుతున్నది. ఇది రాసిన పదం మా మన పదం కాదు. అవునండి, అవును సార్, కమిషన్ కాదు. మీరు తమాషా పదం మీరు మైకులు చూడుంటే మీరు మైకులు చూడుంటే మీరు మైకులు చూడుంటే ఏంటి ప్రజాప్రతినిధులు కాదయ్యా. ఇది పరిపాలన పూర్తి ఇదంటే అదే ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ప్రజాప్రతినిధి గౌరవం లేదు ఇక్కడ, ప్రజాప్రతినిధి గౌరవం లేదు ఇక్కడ. అంటే ఇది అవును స్వామి, అవును అడుగుతాను. అవును తమాషా ఏంటంటే ఈ పదాలు వస్తే అది ఈ పదాలు వస్తే తమాషా కాదు. ఇది ఈ పదాలు వస్తే తమాషా. నేను మాట్లాడుతున్నది ఆయన ఒక నిమిషం నేననేది ఏంటంటే ఇది పూర్తిగా పరిపాలన అంశం అంటే అది ఎందుకు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ మనం వెళ్ళిపోవాలి. అలాగండి అందరూ కలిసే కదా బడ్జెట్ ఆమోదించేది. బడ్జెట్ ఆమోదించే మండలంలో ఏం తప్పు మీరు మాట్లాడేటప్పుడు నేను చాలాసేపు మాట్లాడా. ఈ ఎవరు రాశారన్న ఎవరు అన్నారు. నేను ఎందుకు అది బాగుపడ్డానంటే అది చిన్న మాట కాదు. అది అసలు ఇక్కడ ఉన్నటువంటి టోటల్ మెంబర్స్ అందరినీ మాట్లాడండి. అవునా అది ఎప్పుడు వచ్చిందని అది ఎప్పుడు వచ్చింది? వాళ్ళ దగ్గర నుంచి అంత రాదు కాబట్టి వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి రాలేదు కాబట్టి వచ్చింది అంతది. అంటే వాళ్ళు ఏది పెడితే రాయొచ్చు, ఏది పెడితే మాట్లాడచ్చు. చూడు ఈ మాట ఎంత తప్పు మాట వచ్చేది.
ఇది పూర్తిగా పరిపాలన అంశం అంటే అదే మనకి సంబంధం అదే ఆలోచించి ఇది మన సంబంధం లేదా అంటున్నా. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు పేమెంట్స్ వాళ్ళ ద్వారానే జరుగుతాయి. బాబు 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 చెప్తావా బాబు ఇదో నేను చెప్తావా ఎవరో తిట్టలేదు అక్కడ ఎవరో తిట్టలేదు. తమాషా విను తమాషాగా ఉందంటే తమాషాగా విను బాబు తమాషాగా ఉందంటే ఆ పదం చూసావా ఆ పదం విను అంటే కాదు కాదు ఆ పదం ఎంత తప్పంటది ఆ పదం ఎంత తప్పంటది నేనేం దృష్టించాలరా నేనేం దృష్టించలేదు. తమాషాగా ఉందంటే ఆ పదాన్ని అడిగా నేను ఆ పదాన్ని రాసిన వ్యక్తిని అడిగా నేను అంతే తప్ప నుంచి అంటే మైకిల్ ఇసురు కొట్టి మైకిల్ ఇచ్చేసి అంతే తప్ప నుంచి మీరు ఎంత పడతారు మైకిల్ ఇసురు కొట్టి కమిషనర్ స్థాయిలో మైకిల్ ఇసురు కొట్టడం ఎంత తప్పది. డిస్కషన్ చేయాలి. మా దగ్గర తప్పుంటే చెప్పండి సరి చేసుకుంటాం. మాట్లాడడానికి అర్థం ఇది చదవాలి కాదు ఇది చదవాలి కాదు. అదేగా చర్చకుంటుంటా ఇది అందరికి సంబంధించిన విషయం అది ఇది అందరికి సంబంధించిన అంశం అది అదే తమాషాగా ఉందంటే అలాగా ఆ మాటలకి తమాషాగా ఉంది అడిగి తప్ప అది తప్ప మీరు రాసిన తప్పు సంబంధించలేదు. నేను కార్పొరేట్లందరూ దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతూ ఉంటే మీరు రాసింది తమాషాగా ఉందంటే అది మాకు తప్పైందా అన్న చర్చ పెట్టండి. నేను తప్పు మాట్లాడంటే క్షమాపణ చెప్తా కౌన్సిల్ నేను మాట్లాడేది మాట తప్పు అయితే నేను ఖచ్చితంగా క్షమాపణ చెప్తాను. నేను మాట్లాడేది తప్పు కాదు కానీ చర్చ పెట్టండి. నేను మాట్లాడే తప్పు చర్చ పెట్టండి. మిమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్న మాట ఇది. అది కాదండి మైక్ ఇస్తే కొడతారా అదే అధికారులు ప్రజాప్రతినిధులుగా కావాలి. ఆ 9 కోట్ల విషయం వస్తుంది. 9 కోట్ల అన్యాయం చేసింది కార్పొరేషన్ కి. 9 కోట్ల అన్యాయం జరిగింది కార్పొరేషన్ కి. ఎవరు చెప్పించారు? దానికి బయట బయట కమిషనర్ మరి భోజన విరామాంతరం కూడా మరి అధికారులు ఎవరు కూడా మరి అట్లనే ఫోన్ లో అందుబాటులో
రావడం లేదు. మరి సభని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని కొంతమంది వాళ్ళ అభిప్రాయం చెప్తే బాగుంటుందని చెప్పి చెప్తాం. ఉంటుంది, అసెంబ్లీలో ఉంటుంది, జిల్లా పరిషత్లో ఉంటుంది, మరి కార్పొరేషన్స్ ఉంది, గ్రామ పంచాయతీలో ఉంటుంది. దీనికి ఒక సిస్టమ్ మరి పార్లమెంట్ లో చూసిన, అసెంబ్లీలో చూసిన స్పీకర్ అవుట్ సైడ్ ఏది జరిగినా కానీ స్పీకర్ రూలింగ్ తో జరుగుతుంది. సిమిలర్ గా ఇక్కడికి వచ్చేసరికి మేయర్ గారు చైర్పర్సన్. ఏది ఎవరి మనసన్నా నొచ్చుకుంటే తప్పనిసరిగా ఆఫీసర్ అయినా సభ్యులైనా ఎవరైనా సరే ఎవరి మనసన్నా నొచ్చుకుంటే అది మీ దృష్టిని తీసుకొచ్చేసేసి దానికి ఒక రూలింగ్. ఎందుకంటే మనం నిత్యము పార్లమెంట్ లో అసెంబ్లీలో చూస్తుంటాం, ఏదైనా పొరపాటు జరిగి ఎవరైనా మాట తొలినప్పుడు మరి ఆటోమేటిక్ గా అది తప్పు అని భావించినప్పుడు మరి ఒక రూలింగ్ ఇవ్వటం స్పీకర్ గా, ఆ చైర్మన్ గా, ఆ సీట్ హెడ్ గా మీ బాధ్యత. మీరు రూలింగ్ ఇవ్వచ్చు. తర్వాత చాలా సందర్భంలో మీరు రూలింగ్ ఇచ్చిన తర్వాత మీరు తొలగించవచ్చు, లేకపోతే అపాలజీ చెప్పమని అనొచ్చు. తర్వాత వాళ్ళే బై మిస్టేక్ నోరు జారితే వాళ్ళు కూడా వాళ్ళు. ఇక్కడ అలా లేదు. ఎందుకంటే మరి ఇక్కడ వచ్చిన వర్డ్ ఏంటంటే పరిపాలనాపరమైన విషయాలు. ఇది దీని మీద వచ్చిన రగడే. యాక్చువల్ గా నేను ఒక అధికారిగా, ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నాను. మరి దీనిలో ఎక్కడ కూడా ఆ విషయంలో పరిపాలనాపరమైన విషయం కాదు. ఎందుకంటే దిస్ ఈజ్ టోటలీ కనెక్టెడ్ విత్ ది ఫైనాన్స్. ఫైనాన్స్ లెక్క చెప్పాలి, అడగాల్సిన బాధ్యత సభ్యులపై ఉంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇది ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. పరిపాలన పరమైంది నా దృష్టిలో, నాకు తెలిసిన, నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు పరిపాలనాపరమైన విషయాలు ఏంటంటే దేశ భద్రతకో రాష్ట్ర భద్రతకో లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఈ విషయం బయటపడితే రాష్ట్రం అల్లకొల్లం అయిపోద్దు, లేకపోతే ఇది వేరే దానికి లీడ్ చేస్తున్నప్పుడే పరిపాలన. దీనికి రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఏది పరిపాలనాపరం, ఏ ఇన్ఫర్మేషన్ బయటకి ఇవ్వకూడదు, ఏ ఇన్ఫర్మేషన్ బయటకి ఇవ్వాలనేది స్పెసిఫిక్ ఉంది. నాకు తెలిసినంత వరకు ఇది కార్పొరేటర్స్, ఈ సభ పూర్తి హక్కు దీని మీద జరిగే ప్రతి పైసాని, ఇక్కడ జరిగే ప్రతి అడ్మినిస్ట్రేషన్ తెలుసుకోవాల్సిన బాధ్యత మా మెంబర్స్ పైన ఉంది. అధ్యక్ష, ఇది గమనించాలి. అది ఆ పార్టీ ఈ పార్టీ అటు కూర్చున్నారా ఇటు కూర్చున్నారా కాదు, ఇందులో అడగటంలో ఏమాత్రం తప్పు లేదు. ఇది పరిపాలన పరమైన విషయం కానే కాదు. రెండోది, నోరు జారాలని అనుకున్నాం, అది మీ దృష్టికి తీసుకురావాలి, అది జరగలేదు. ఏదో ఎమోషన్కి వెళ్ళిపోయారు. నేనేమంటానంటే ఇది టోటల్ గా మరి ఒకవేళ పొరపాటు అయితే మరి బాబు గారు కూడా తప్పనిసరిగా నేమన్ బాబు గారు కూడా మరి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇది ఒక వ్యక్తిని గురించో కొంతమంది వ్యక్తుల గురించో జరిగింది. రొటీన్ గా ఒక ఎమోషనల్ వరల్డ్ లో తమాషా కాకుండా మేము తమాషాకు వచ్చామా ఇక్కడికి, మేమన్నా ఇంతమందిని ప్రజల చేత ఎన్నుకోబడి 57 మందిని మేము ఇక్కడ తమాషాకు వచ్చామా, చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అనే వర్డే. అంతకు మించి పెద్ద కూటు మాట కాదు నా దృష్టిలో. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా మంది ఈ మాట వాడుకుని చాలా సహజమైన విషయం. అంటే నేను చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు ఒళ్ళు పాడేది. మన ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా, అంటే నేను విమర్శ తప్పు కాదనే ఉద్దేశం.
మీకెంత ప్రేమ ఉందో నాకు అంత ప్రేమ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీకెంత ప్రేమ ఉందో నాకు అంత ప్రేమ ఉంది. చెప్పే దాంట్లో మనసులను నొప్పించుంటే మీరు ఏదో రూల్ ఇస్తే తప్పనిసరిగా నా దృష్టిలో ఉన్నంత వరకు మాత్రం ఇది మాటలో మాట్లాడేది తప్పదు కాదు. నాకు తెలిసినంత వరకు 3 ఇష్యూస్ ఇక్కడ. ఇది టోటల్లీ ఫైనాన్స్ కి సంబంధించిన ఇష్యూ. అడిగే హక్కు సభ్యులకు ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిపాలనాపరమైన విషయం కాదు. 2 మూడోది నిజంగా అది తప్పుగా భావిస్తే రొటీన్ గా మనం వాడే భాషకి నాకు తెలిసేసి ఈ హౌస్ లో ఇంతకంటే ఘోరమైన మాటలు ఎన్నో మాట్లాడుకుంటుంటారు. అవన్నీ మనం పోకూడదు. ఎమోషన్ లో నోరు జారవచ్చు కానీ ఎవరిని ఉద్దేశించి కాదు. ముఖ్యంగా కమిషనర్ గారిని ఉద్దేశించి అసలు కాదు. కమిషనర్ గారిని ఉద్దేశించి అసలు కాదు. ఏదన్నా ఎవరి మనసును నొచ్చుకుంటే, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నది పరిపాలించలేదు. ఇప్పుడు జనరల్ మేము బాయ్కాట్ చేయటం లేదా వాళ్ళు బాయ్కాట్ చేయటం సాధారణంగా ఉంటుంది. మరి అప్పుడు ఏంటంటే 5 నిమిషాలు వస్తున్నాం. ఈ విధంగా ఆఫీసర్స్ బాయ్కాట్ చేస్తే అసలు ఏంటి వ్యవస్థ అసలు ఎటు పోతుంది? ఎవరు నాకు అంటే ఈ కౌన్సిల్ రద్దు చేద్దామా, లేకపోతే ఇంకేమైనా చేద్దామా, లేకపోతే ఏం చేయాలని అది ఆఫీసర్స్ అక్కడ పోయారు. కరెక్ట్ కాదు. దీని మీద మీరు ఒక రూలింగ్ ఇచ్చేసేసి పెద్దలు వాళ్ళు కూడా మాట్లాడమనండి. నేను ఏదన్నా తప్పుగా క్షమించండి. ఎందుకంటే అందరికంటే కూడా నా అదే తప్పు బాగుంది. ఇంకా 2 అందరికంటే కూడా నాకు నేను ఆయన దగ్గర పనిచేశా. నాకు ఆయన చాలా గౌరవం. పొరపాటు కూడా ఆ మాట అనే ముందు కూడా నేను పర్మిషన్ తీసుకొని అన్నాను. సార్ ఏమంటే మీరేమో రాశారు అది మీ జవాబు అని చెప్పి, నేను రాయలేదండి అని చెప్పి ఆయన అక్కడి నుంచే చెప్పేశారు. ఆ తర్వాత కూడా రేవంత్ బాబు గారు 2-3 సార్లు అడిగారు, ఎవరు రాశారో చెప్పండి, ఇది ఈ సమాధానం రాసిన వాళ్ళు ఎవరు అని చెప్పి. ఆ 3 సార్లు అడిగే గ్యాప్ లో కమిషనర్ గారు లేచి నేనే రాపిచ్చాను లేదా నా ఆధీనంలో రాశారని ఒక మాట చెప్తే, ఏం సార్ ఎందుకు అలా అన్నారని నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయేవాళ్ళం. అలా కాకుండా ఆయన ఎవరు సమాధానం చెప్పకపోతే సభ ఎంతసేపు అవుతుంది. ఈ లోపు రేవంత్ బాబు గారు ఆ మాట అనాల్సి వచ్చింది ఫ్లోర్. దాంట్లో తప్పే ఉంది. దానికంటే బూతులు ఎన్నో మాట్లాడారు. ఇక్కడ ఈ హౌస్ లో చాలా జరిగినాయి. తప్పుంటే ఆయన మాట్లాడదాం, చర్చించిన తర్వాత నాది తప్పని తెలిస్తే మేయర్ గారు ముందే క్షమాపణ చెప్తానని కూడా చెప్పారు. అంతేగాని ఆయన రేవంత్ బాబు గారు చేశారు, సభ్యులు తప్పే చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి మీరు చేసిన పని ఏంటి? మైక్ ఇసిరేయడం ఏంటి? పేపర్లు నలిపేయడం ఏంటి? హౌస్ లోంచి బయటికి వెళ్ళిపోవడం ఏంటి? మేయర్ గారు పర్మిషన్ లేకుండా మీరు వెళ్ళిపోయారు. ఏమన్నా దానికి అర్థం ఉందా చెప్పండి? సరే అంతా చేశారు, ఏదో అరగంట తర్వాత వాయిదా చేశారు, రావాలి. సభ్యులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ హౌస్ అయితే ఫుల్ గా ఉంది, ఇక్కడ రావాలి కదా. ఎంప్లాయీస్ ని రెచ్చగొట్టి చేపించి ధర్నాలు చేపించడం, మాట్లాడేయడం ఇదేంటి? మేము చేయొచ్చు, పొలిటికల్ గా మేము చేయాలి. అది పొలిటికల్ స్టాండ్ మీరు తీసుకొని పొలిటీషియన్ లాగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఏమంత అవసరం? సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? చెప్పలేరా? లేదు నేను చెప్పలేనండి, ఇంకా టైం కావాలి అనండి, ఎప్పుడో చెప్పండి. అప్పుడు అలా చాలా సమాధానాలు తప్పించుకున్నారు కదా. ఆ సందర్భాలు చాలా ఉన్నాయి, మీరు తప్పించుకుని వెళ్ళిపోయినాయి. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చాలా ఉన్నాయండి. దీంట్లో ఎంప్లాయీస్ ని ఎలా పెట్టుకున్నారనే క్వశ్చన్ ఉంది ఒకటి. తర్వాత బుడమేరు వాళ్ళకి 9 కోట్లు ఇచ్చారు, డబ్బులు ఎలా ఇచ్చారు, కౌన్సిల్ పర్మిషన్ లేకుండా ఎలా ఇచ్చారు అనే క్వశ్చన్లు ఉన్నాయి. ఇలాంటి పెద్ద పెద్ద అంశాలు ఉన్నాయి దీంట్లో. అవన్నీ తప్పించుకోవడానికి ఏదో ఇష్యూ చేసినట్టు అనిపిస్తుంది నాకు ప్రత్యేకంగా. ఇదైతే మంచి పద్ధతి కాదు. దీన్ని అందరినీ మన సభ్యులందరూ కలిసి ఏదో తీర్మానం చేయాలని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటాను. సమాధానంలో ఒకరైతే చదువుతున్నారు, ఎఫ్టీఆర్లను చేయుట, ఎఫ్టీఆర్ ఫిక్స్డ్ డిపాజిట్లను చేయుట మరియు ఉపసంహరణలు చేయుట గుంటూరు నగరపాలక సంస్థ యొక్క స్థితిగతులను అనుసరించి జరుగుతుంది. ఇది పూర్తిగా పరిపాలనాపరమైన అంశమని తెలియజేయడం అయింది. అంటే దీన్ని ఆ పదం మొత్తంలో మనం అడగలేదు. లాస్ట్ అడిగింది ఏంటంటే ఇది పూర్తిగా పరిపాలనాపరమైన అంశమని తెలియజేయడం. ఇది రాసిన వ్యక్తులు ఎవరు అడిగారు. ఇది రాసిన వ్యక్తులు ఎవరు అనే క్రమంలో ఎగ్జామ్ అకౌంట్స్ అడిగారు. అడిగితే అక్కడే కూర్చొని లేదు కాదు అని చెప్పేశారు.
తర్వాత నేను ఇది రాసింది ఎవరు పదే ప్రశ్నిస్తా ఉండే క్రమంలో ఏ అధికారి దగ్గర నుంచి కూడా సమాధానం రాలేదు. సమాధానం రానప్పుడు సర్వసాధారణంగా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, బయట జరిగేటువంటి వ్యవహారాలు, రాజకీయాలు కావచ్చు, అధికారులు కావచ్చు, నేను ఇదే కమిషన్ గా నడుపుతా ఉన్నానండి. ఈ కింద పనిచేసేటువంటి సంబంధిత అధికారులు మీరు ఎప్పుడు కూడా మీకు సరైన సమాధానం రానప్పుడు ఏం తమాషాగా చేస్తున్నారా, మీరు సరిగ్గా డ్యూటీస్ చేయట్లేదు, ఏమైనటువంటి పదాన్ని ఎప్పుడు ఉచ్చరించలేదా? రాజకీయ పార్టీలకు సంబంధించిన అనేక మంది ముఖ్యమంత్రులు వాళ్ళు కింద సంబంధిత అధికారులు మాట్లాడేటప్పుడు వాళ్ళకి సరైన సమాధానం రానప్పుడు ఖచ్చితంగా వాడేటువంటి పదం ఏం తమాషా చేస్తున్నారా, అంత నిర్లక్ష్యం ఏంటి, ప్రజలకు జవాబు చేస్తారో లేదనేటువంటి ప్రశ్నకు సర్వసాధారణ వాడతారు. నేను తమాషాగా అనే పదాన్ని వాడానని చెప్పి కమిషనర్ మైకి తీసుకున్నారు. ఈ మైకి తీసుకున్న క్రమంలో ఆయన ఏం చేయాలి, ఎవరు మీరు తమాషాగా అనే పదంని ఉపసంహరించుకోండి అని అడిగితే నేను దాని మీద ఖచ్చితంగా చర్చ జరిపేవాడు. చర్చ జరిపే క్రమంలో అధ్యక్షుల వారి యొక్క నిర్ణయం మేరకు నేను మాట్లాడిన కనుక ఖచ్చితంగా తప్పు అయితే సభ మొత్తం కూడా ఏకగ్రీవంగా మీరు మాట్లాడిన తప్పని భావించినట్లయితే సభను గౌరవించే ఉద్దేశంలో భాగంగా నేను దాన్ని ఆమోదం తెలిపేవాడు. కానీ ఇక్కడ కమిషనర్ గారు ప్రవర్తించినటువంటి తీరు, ఆయన ఆలోచనలో మనసులో ఏదో ఒక గూఢాంతం వేరే రకంగా ఉందనే దానికి ఉదాహరణ ఏంటంటే, ఆయన దీని మొత్తానికి నేనే కర్త కర్మ క్రియ, ఇందులో రాసిన ప్రతి పదానికి నేనే బాధ్యుడిని అని చెబుతూ మీరు అలాంటి అడగకూడదు అనే విధంగా ఆయన మాట్లాడే తీరులో ఎక్కడ చర్చ జరపకుండా అసందర్భంగా మైకి తీసుకుని విసిరి కొట్టడం, పేపర్లు విసిరి కొట్టడం, ఇది చూస్తా ఉంటే నేను మాట్లాడుతుంది ఏంటి, నేను అడుగుతున్నది అంటే నాకంతా కావాలి. ఫస్ట్ ఆయన ఎందుకు అలా రియాక్ట్ అవ్వడం అర్థం కాదు. ఒకవేళ రియాక్ట్ అయ్యారు, రియాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా దాని మీద చర్చ జరపాలి. చర్చ ఎలా జరపాలి? ఇవాళ మీరు కాదు, నేను కాదు. కమిషనర్ అంటే పులి శ్రీనివాసరావు గారు కాదు. కమిషనర్ అనేది గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అధికారి, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన గౌరవిస్తున్నాం, ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని గౌరవిస్తున్నాం. ఆయన పబ్లిక్ సర్వెంట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వీళ్ళు ప్రజాప్రతినిధులు. వాళ్ళు అధికారులు చేసేటువంటి తప్పులు కావచ్చు, మంచి కావచ్చు, అన్నింటినీ కూడా ప్రజల తరపున మాట్లాడే బాధ్యత మాకు ఉంది. కాబట్టి గుంటూరు నగరపాలక సంస్థ 57 డివిజన్లకు సంబంధించి 11 లక్షల ప్రజలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మేము. కాబట్టి ఈ విధంగా మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కడ ఉన్నాయి, మీరు ఏ విధమైనటువంటి డబ్బుల్ని కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు, ఆ ఇచ్చేటువంటి ప్రక్రియని ఎలా అవలంబిస్తున్నారు అనేటువంటి ప్రశ్న తప్పని నేను అడుగుతా ఉన్నా కమిషన్ గారి మీద. అది తప్పని అడుగుతా ఉన్నా నేను. ఇది తప్పు అయితే ఖచ్చితంగా మీరు తీసుకునే ఏ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాయి. ఎందుకంటే ప్రతి పైసా లెక్క చెప్పాల్సినటువంటి బాధ్యత అధికారులుగా మీ పైన ఉంది. మీరు చేసే తప్పుని ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా పైన ఉంది. మా బాధ్యతలను మీరు విస్మరించి మీరు ఎఫ్డిఆర్ గురించి అడగకూడదు, మీరు కాంట్రాక్టర్ బిల్లు ఎట్లా మీరు అడగకూడదు, ఇది పరిపాలనపరమైన విధానము, మా ఇష్టారాజ్యంగా చేస్తాము, ఈ డబ్బులు మీకు లెక్క చెప్పాల్సిన పని లేదంటే నేను ఖచ్చితంగా దీని మీద చర్చ జరపడానికి కమిషనర్ గారి దగ్గర ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి లోపం లేదన్నప్పుడు నేను రెడీగా ఉన్న చర్చకి. ఈ చర్చలో నేను మాట్లాడేటువంటి భాష కనుక ఎక్కడైనా సరే తప్పుగా భావించినట్లయితే బేషరతుగా క్షమాపణ చెప్తాను. అదే వాళ్ళు రాసినటువంటి పదం ఏదైతే ఉందో, వాళ్ళు రాసిన ఆన్సర్ 57 మంది ప్రజాప్రతినిధులు దృష్టిలో పెట్టినటువంటి వారి భాష కనుక తప్పైతే వాళ్ళు కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా సభను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కానీ ఈ రకమైనటువంటి 11 లక్షల ప్రజల యొక్క మనోభావాన్ని అగౌరవపరుస్తూ అసందర్భంగా కమిషనర్ గారు లేచి వెళ్ళినటువంటి అంశం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ అందరూ దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు. ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశం ఉంది. ఏదైనా కావచ్చు, రైట్ ఆర్ రాంగ్, ఇది చర్చ జరపడానికే కౌన్సిల్. ఏంటి రైట్ ఆర్ రాంగ్? అల్టిమేట్ గా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని మన ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి వ్యక్తులు మనందరం కూడా. దాంట్లో ఇది మీ ఇంట్లో పెళ్ళో లేకపోతే మీ ఇంటికి సంబంధించిన అంశం అయితే మీ ఇష్టారాజ్యంగా మీరు వెళ్ళిపోవచ్చు. కానీ మీ వ్యక్తిగత ఆస్తుల గురించి మేము అడిగామా, లేకపోతే మీ వ్యక్తిగత అంశాలు మేము ప్రస్తావించామా, అప్పుడు మీరు తప్పు పడవచ్చు. అంతేకాకుండా పరిపాలన పడినటువంటి అంశాలు, ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులు, ఇది అడిగేటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులు బాబాయ్ ఉంది. దీన్ని మేము క్వశ్చన్ చేసే క్రమంలో మమ్మల్ని అవమానపరిచేటువంటి భాష మీరు వాడారని చెప్పి మేము మాట్లాడుతూ ఉంటే ఆయన అసందర్భంగా బయట పక్కన పడేసి పేపర్లు ఇచ్చేసి విసిగించుకుంటూ
నేరుగా అగౌరవపరుస్తూ సభను అగౌరవపరుస్తూ ఆ పథకాన్ని వెళ్ళిపోయింది కాకుండా సంబంధిత అధికారులందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా బయట ధర్నా చేయటం, బయట నిరసన తెలియజేయటం, బయట కూర్చున్నటువంటి వాళ్ళు స్లోగన్స్ ఇవ్వటం, నేను అధికారుల ప్రశ్నలు అడుగుతా ఉన్నానో, సంబంధిత ఎంప్లాయీస్ అడుగుతా ఉన్నానో, మీ యొక్క కమిషన్ గారి మీద మీకు గౌరవం ఉంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు గౌరవించుకొని సన్మానాలు చేసుకొని పూజలు చేసుకుని మాకేం అభ్యంతరం లేదు. కానీ జరిగినటువంటి సందర్భం ప్రజలకు సంబంధించింది. ఎవరైతే నిరసన తెలియజేసిన ప్రతి అధికారి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. సభలో ఏం జరిగింది? మీరు కమిషనర్ గారి దగ్గర మెహర్బానీ పొందాలనుకున్నా, కమిషనర్ గారి దగ్గర మెడల్ చేయించుకోవాలనుకున్నా, ఇంకో రకంగా మేలనుకోండి. అంతే తప్పించి మీరు తీసుకునే ప్రతి రూపాయి ప్రజల ట్యాక్స్ లో వచ్చేస్తున్నటువంటి జీతాలు గుర్తుంచుకోండి. మీరైనా మేమైనా అందరూ ప్రజలకు జవాబుదారు. అంతే తప్పించి ప్రజల అంశాలను పక్కన పెట్టేసేసి మీ ఇష్టారాజ్యంగా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని అధికారులు కావచ్చు, సంబంధిత సిబ్బంది కావచ్చు, ఈ విధమైనటువంటి ప్రక్రియ చేయడం అనేది సభ్య సమాజం ఆలోచించుకునే విధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అంశం పైన మళ్ళీ అధ్యక్షుల వారిని నేను వివరించుకుంటా ఉన్నాను. మీరు కనుక చర్చ పెట్టినట్లయితే ఇందులో కనుక ఏదైనా నేను మాట్లాడలేదు ఒక వాళ్ళైనా సరే తప్పు ఉన్నదని కనుక సభ భావించినట్లయితే మీరు తీసుకునే ఏ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానో, అదేవిధంగా కమిషనర్ గారు ప్రవర్తించిన తీరుకి ఆయన కూడా కట్టుబడి ఉండాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మాత్రమే ప్రజల యొక్క సొమ్ముతో పరిపాలన దాంట్లో పాల్గొంటారు. మనం కూడాను అదే ప్రజల యొక్క డబ్బుతోటే ఇక్కడికి మన జీతాలు తీసుకొని ఏదో ఒక విధంగా ఆ ప్రజల సొమ్ముని కాపాడడానికో లేకపోతే మనకు నచ్చిన విధంగా మన డెవలప్ చేసుకుని వచ్చారు. నేను కూడా ఇక్కడ సమావేశంలో ఉన్నాను. దయచేసి నేను అడిగాను, మీరు ఏమో వచ్చి అడిగాను. ఒక్క నిమిషం ముందు కనుక మీరు సీరియస్ గా తీసుకున్నా లేకపోతే డిప్యూటీ మేయర్ కొంచెం ముందు రెస్పాండ్ అయ్యి ఉన్నారు కదా, ఇవాళ ఈ సమస్య ఉత్పన్నం అవ్వాలి కానీ లేకపోతే ఈ సభ ఈ విధంగా జరగాలి కానీ ఎవరు అనుకోలేదు. చిన్న చిన్న ప్రపంచాలు సహజంగా జరుగుతూ ఉంటాయి, వాటిని సర్దుబాటు చేసుకోవడం సహజంగా ఉంటుంది. కానీ ఒకటి ఓటింగ్ అనేది స్లిప్పేజ్ అనేది కొంచెం మన దగ్గర నుంచి కూడా అధికారుల పట్ల మనము గత 300 సంవత్సరాలుగా మనం బిహేవ్ చేసిన తీరుని ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే మెంబర్స్ మళ్ళా వాళ్ళని మనసరిగా టార్గెట్ చేయడం క్లియర్ గా లాస్ట్ టైం కూడా చెప్పారు. ఒక చిన్న విషయం ప్రోటోకాల్ విషయంలో నా రివ్యూలో జరిగిన తర్వాత చాలా బాధపడ్డారు. ఎందుకంటే మీ పేరు తీసేయాలని ఉద్దేశం కానివ్వండి, ఆ చేయండి అగౌరవ ఇవాళ మీరు ఉండొచ్చు, దాని గతంలో చాలా మంది ఉండేలారు, రేపటి రోజున ఇంకొకళ్ళు ఎవరైనా సరే రావచ్చు. కానీ అక్కడ అగౌరవపరిచే చేయండి. మనం వ్యక్తిగతంగా మనిషిని కాదు, మనోహర్ గారు కాదు, కమిషనర్ గారు ఎలాగో పోలీస్ శ్రీనివాసులు కాదు అన్నారు. సో అది చాలా బాధపడ్డారు. అదే తప్పు చేసిన కర్మలకు వస్తుంది మనకి, ఆ రోజు అడిగే చేశారు కదా. ఆ రోజు నేను చెప్పాను, మీరు టార్గెట్ చేయడం మొదలు పెట్టారు ఆఫీసర్స్ ని. మీ దగ్గర కూడా చెప్పారు, నేను డిప్యూటీ మేయర్ కూడా చెప్పారు అదే ఈ విధంగా వన్ సైడ్ ఆఫీసర్స్ ని టార్గెట్ చేయొద్దు అని. ఇవాళ కూడాను ప్రశ్న పెట్టారు, ప్రశ్నకి ఆన్సర్ రాకపోతే మీ ద్వారా ఖచ్చితంగా సభని కాసేపు ఆపి మళ్ళా మీ ద్వారా ఆ ప్రశ్నకి ఆన్సర్ తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, ఖచ్చితంగా తప్పు లేదు. కానీ ఫ్లోలో లేకపోతే ఉన్నటువంటి సహజతత్వంలోనో పొరపాటులో జరిగిపోయింది. సహజంగా మానవంలో కోపతాపంలో లేకపోతే అడగాల్సినటువంటి ఉద్రేకంలో ఏదో ఉంటుంది దానిలో. కానీ వన్ సైడ్ గా ఈ రోజు మళ్ళా డిపార్ట్మెంట్ వాళ్ళని మనతో సహకరిస్తూ 20 గతం ఎన్నో సంవత్సరాలు మీరే కౌన్సిల్ లో ఉన్నారు, అందరూ ఆఫీసులు వచ్చింటారు, మీరు ఎంతో మంది చూస్తుంటారు. అదేవిధంగా ఆఫీసులు కూడా ఏరియాలో పనిచేస్తూ వచ్చింటారు, వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ లేకుండా ఉండదు. కానీ వాళ్ళు ఇచ్చే ఆన్సర్లు కూడా కొంత టైం ఇచ్చి ఇది తప్ప కాదనేది మళ్ళీ మీకు ఏదో తీసుకొచ్చుంటే బాగుండేది నా భావన. ఎక్కువ శాతం మనము నువ్వు అనే కూడా ఇక్కడ ఎక్కువగా వాడుతాం, అదేవిధంగా రిప్రజెంటేషన్ కూడా చాలా తప్పుగా వాడుతాం. సో నేనేది ఏమంటే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక రకంగా ఆఫీసర్ టార్గెట్ చేయడం ఇదే ప్రశ్న నాకు బాగా గుర్తుంది. కాబట్టి కౌన్సిల్ రికార్డ్స్ ఉంటాయి, ఇప్పుడు నేను మాట్లాడి కూడా మీకు రికార్డ్ అవుతా ఉంది. గతంలో కూడా ఇదే ప్రశ్న ఉత్పన్నమైంది, బిల్లులు ఏ విధంగా చెల్లిస్తారు అని కీర్తిగా ఉన్నప్పుడు. అప్పుడు ఇంత డిస్కషన్ కి ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకు అంటే ఆ రోజున వాళ్ళకి అధికార పక్షంలో ఉన్నారు, సో ప్రభుత్వం ఉంది, వాళ్ళకి కావాల్సిన పనులు ఆటోమేటిక్ గా అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా సమస్య వచ్చింది అంటే అక్కడ ఉన్న సిస్టమ్ కి అలవాటు చేసుకోలేకపోవడం వల్ల లేకపోతే రాజకీయ విభేదాల వల్ల మాత్రమే ఈ సంఘటన మేము పూర్తిగా చూస్తున్నట్టు నాకు అనిపించింది. ఏంటంటే దయచేసి ఎవరైనా కానివ్వండి, ప్రభుత్వం మారింది కాబట్టి ఆఫీసర్లు గుప్పెట్లో పెట్టుకోవాలి కాబట్టి దొరికిన అవకాశాన్ని ఈ విధంగా గట్టిగా ఉపయోగించుకుందాం అనే ఉద్దేశం నాకు క్లియర్ గా పెడతాం. మీకు లాస్ట్ టైం చెప్పాను. సో దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, సభ్యులు మీరైనా ఇంకొకరైనా బలాబలంతో సంబంధం లేదు. ఇక్కడ కౌన్సిల్ ముందుకు వెళ్లాల్సిందే. ప్రజాప్రయోజనం దృష్ట్యా దాదాపు మన ₹1,00,000 ఖర్చు పెట్టి ఇప్పుడు ఈ సభ జరుగుతూ ఉంది. ఈ సభకి కావాల్సినటువంటి పరిమితులు ఏంటనేది మీకు పూర్తిగా తెలుసు. మీరు ఒక నిమిషం ముందు రెస్పాండ్ అయి ఉన్నా లేదా
సార్ రెస్పాండ్ అయినా ఎంప్లాయీస్ ఈ విధంగా మనం టార్గెట్ చేసి వాళ్ళ యొక్క స్థితిగతులను మనం దెబ్బతీసి లోపరుచుకోవడమా లేదా భయపెట్టడమా భయభ్రాంతికి గురి చేయడం అనేది కరెక్ట్ పద్ధతి తెలియజేసుకుంటూ ఈ రోజు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ రెండు వైపులా తప్పని నేను ఎవరిని తప్పని మేము అడగం లేదు, మీరు అడగడంలో తప్పలేదు, వాళ్ళు ఆ విధంగా రెస్పాండ్ అవ్వడం గురించి మాకు తెలియదు కానీ యాజ్ ఏ చైర్మన్ మీరు ఉన్నారు కాబట్టి కొంచెం నిర్ణయం మీరు ముందుగా తీసుకుంటే బాగుంటది. కానీ సార్ వాళ్ళు చెప్పినట్టుగా పూర్తిగా అధికారులను బాధ్యతలు చేస్తూ దయచేసి ఈ విధంగా దీన్ని సభలో ముందు తీసుకొని ఇష్టం లేక సభ నుంచి పూర్తిగా బాధ్యత చేయాలని చెప్పి నిర్ణయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది తక్కువ వచ్చి ఒక్క పదం మాత్రమే అడిగాడు. అది గురించి తప్పితే మీరు మాట్లాడారు, మీరు 2 నిమిషాలు మాట్లాడారు, మీరు ముగించి వెళ్ళిపోవాలి. గురించి మాట్లాడుతున్నామంటే ఆ ఓడని ఎందుకు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఇలా రాష్ట్రంలో అడిగారు సంబంధించి వాళ్ళు అసందర్భంగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం గౌరవ సభ్యులు వాళ్ళు మాట్లాడుతున్న భాషాలంటే ఒకసారి ఆ సభ ఎట్లా ఉందంటే ఆ మాట వాళ్ళు ఎవరో బయట డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం లోపలికి వచ్చి కూర్చున్నారు. అదే అంశాన్ని 2 ముక్కలు మాట్లాడేసేసి మేము బాయ్కాట్ చేసేస్తున్నారు. దాన్ని అర్థం ఉంటుంది అప్పుడు ఇచ్చి అక్కడ ఏంటి ప్రశ్న ఏంటి జవాబు ఏంటి ఒక ఓడి గురించి డిస్కషన్ అంతా ఆ ఓడి పక్కన పడేసి గౌరవం చేయండి మర్యాద అప్పుడు ఇచ్చేయండి అట్లా అధికారులు ఇక్కడ ఎవరు టార్గెట్ చేయలేదు. అధికారులు మాట్లాడినటువంటి సమాధానము ప్రజాప్రతినిధుని చాలా దారుణంగా దుర్మార్గంగా అవమానపరిచే భాష మాట్లాడారు కాబట్టి ఇది ఎవరు రాశారని మాత్రమే అడిగాము. ఎవరు రాశారని దానికి ఆన్సర్ లేకుండా ఈ విధమైనటువంటి ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటే ఇక్కడ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇంకా చాలా అంశాలను మనం ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ మనం చెప్పలేం కాబట్టి డైవర్ట్ చేసే ఉద్దేశంలో భాగంగా ఆ పదాలు అడ్డం పెట్టుకొని వాళ్ళతో బాయ్కాట్ చేసిన తప్ప నుంచి వేరే ఉద్దేశం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉండగా తోటి ప్రజాప్రతినిధి రోషన్ ప్రశ్న నగరపాలక సంస్థకు సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఖర్చు చేస్తా ఉన్నారు, ఫిక్స్డ్ డిపాజిట్ వాడుతున్నారా, కాంట్రాక్టర్స్ సంబంధించినటువంటి బిల్లులు ఏ విధంగా చెల్లింపులు చేస్తున్నారు అనేటువంటి అంశంలో నగరపాలక సంస్థ ఇచ్చినటువంటి సమాధానం టోటల్ గా ప్రజాప్రతినిధుల్ని పూర్తిగా అవమానపరిచేటువంటి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. ఏంటి వాళ్ళు చెప్పినటువంటి సమాధానం అంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి కానీ కాంట్రాక్టర్ బిల్లులు చెల్లింపు చేసే విషయంలో కానీ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లో చివరిగా మాట చెప్తున్నాను నేను, ఇది పూర్తిగా పరిపాలనా పరమైన అంశం అని తెలియజేయడమైనది అనే పదం టోటల్ గా, ఎందుకంటే మొత్తం చాలా ఉంది, మీకు మీడియా మిత్రులు కావాలంటే మీకు కాపీ ఇస్తాం, తీసుకొని చూడండి. ఆ చివరిలో ఎలా చెప్పారంటే దాన్ని మీకు అసలు సంబంధం లేని అంశం, అది మీకు చెప్పాల్సిన పని లేదు, మీకు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు, దీనిని అసలు మీరు అడగకూడదు, ఇది పూర్తిగా పరిపాలనా పరమైనటువంటి అంశం అని తెలియజేయడం అనే పదం అధికారులు, పబ్లిక్ సర్వెంట్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. మేము ప్రజాప్రతినిధులుగా ప్రజల తరపున ఈ గుంటూరు నగరపాలక సంస్థలో ప్రజలు కట్టేటువంటి ట్యాక్సులు కానివ్వండి, ఇతర వచ్చే ఆదాయాలన్నింటికి కూడా ప్రజలకి ఏ విధమైనటువంటి సదుపాయాలు అందుతా ఉన్నాయి, ప్రజలకు ఏ విధమైనటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు అనే అంశాల్లో ప్రతి విషయాన్ని కూడా ప్రజాప్రతినిధులు మాట్లాడటానికి ఈ కౌన్సిల్ సమావేశం. ఈ విషయాన్ని నేను సంబంధిత కార్పొరేటర్ అడిగిన దానికి
నేను ఒకే ఒక మాట అడిగా. ఏమడిగానంటే, ఇది పూర్తిగా పరిపాలనా పరమైన అంశం అని తెలియజేయడం అనే పదం రాసినటువంటి వ్యక్తి ఎవరో అని అడిగాను. ఏ అధికారి ఆ పదాన్ని రాశాడని అడిగాను. అడిగిన వెంటనే ఎగ్జామ్ ఆఫ్ అకౌంట్స్ ని మీరా రాసిందంటే నేను కాదని ఆయన లేచి చేతులు ఉంటాడు, నేను కాదని చెప్పాను. ఒక 2 నిమిషాలకి కమిషనర్ గారు మైక్ తీసుకొని ఈ రాసిన ప్రతి అంశానికి హెడ్ ఆఫ్ ది సిస్టమ్ లో ఎవరైతే హెడ్ ఆఫ్ ది హౌసెస్ రాస్తారో, టౌన్ ప్లానింగ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎవరైనా కావచ్చు, హెచ్ఓడిసి ఎవరు రాసినా సరే దానికి పూర్తి బాధ్యత నాదే అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ చెప్పేదానికి ముందు నేను 2-3 సార్లు ఇది రాసిన అధికారి ఎవరు అంటే ఎవరి దగ్గర నుంచి సమాధానం రాలేదు. రానప్పుడు నేను మాట్లాడిన భాష ఏంటంటే, మీరు ఇక్కడ 57 మంది కార్పొరేటర్లు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, 11 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడే ప్రజాప్రతినిధులు ఇక్కడ కూర్చొని ఉండగా మీరు ఇది పూర్తిగా పరిపాలనా పరమైన అంశాలని తెలియజేయటం అనేది అంటే ఏమైనా తమాషాగా ఉందా అని అడిగాను నేను. ఈ తమాషాగా ఉందనే పదం కమిషనర్ గారు లేచి తమాషాగా ఉందనే పదం మీరు వాడకూడదని చెప్పాడు. నేను దానికి ఏం చెప్పానంటే, నేను చాలా సార్లు పదే ఇది రాసింది ఎవరో అని అడుగుతున్నప్పుడు దానికి ఆన్సర్ రానప్పుడు తమాషాగా ఉందనే పదం వాడటంలో తప్పేంటని అడిగాను. ఈ తమాషాగా ఉందనే పదం కొన్ని లక్షల సార్లు, కోట్ల సార్లు చంద్రబాబు నాయుడు గారు వాడి ఉంటారు. ఈ తమాషా అనే పదంలో ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించింది కాదు. తమాషాగా ఉందంటే 57 మంది ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరినీ అవమానపరిచే విధమైనటువంటి పదం వాడారు, మాకు ఉండాల్సిన గౌరవేనా ఇది అనే ఉద్దేశంతోనే తమాషాగా ఉందని అడిగితే దానికి కమిషనర్ గారు లేచి పైకి తీసుకొని ఇసిరి కొట్టేసేసి, పేపర్లు ఇసిరి కొట్టేసేసి, ఏది పడేది మాట్లాడుకుంటా, ఇసురుకుంటా, కసురుకుంటా, ఎందుకు లేచాడో తెలియదు, ఎందుకు మైకి ఇసిరి కొట్టాడో తెలియదు, అక్కడ ఏ అసందర్భం ఉందో తెలియదు. తమాషాగా ఉందనే పదము మీకు నచ్చనప్పుడు దాని మీద చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను వాడేటువంటి పదం ఏదైనా తప్పు ఉంటే మీరు ఖచ్చితంగా ప్రూవ్ చేయొచ్చు. మేము మాట్లాడుతున్న పదాన్ని ఒక సింగిల్ వర్డ్ ఇలాగా చెప్పుకుంటా పోతే ఇది ఒకటి వాళ్ళకి బాధ కలిగిందిగా కనపడుతుంది. ఎందుకంటే ఇది పూర్తిగా ప్రజాప్రతినిధులను విస్మరించేటువంటి పదం కాబట్టి క్వశ్చన్ చేశాను. ఇలా చెప్పుకుంటా పోతే నగరపాలక సంస్థ అధికారులు కొన్ని 100 సార్లు, కొన్ని 1000 సార్లు ప్రజాప్రతినిధులను అవమానపరిచినటువంటి సందర్భాలు కొన్ని 100 సార్లు, 1000 సార్లు ఇదే కౌన్సిల్. అయినా కూడా మేము ప్రజాప్రతినిధులు అందరం కూడా నిగదించుకొని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా సర్దుకుపోతూ ఈ దశకు వస్తే ఇవాళ మమ్మల్ని అవమానపరిచేటువంటి పదాలు వాడితే ఆ పదాన్ని మేము ప్రశ్నిస్తే ప్రజల తరపున ప్రశ్నించాం. మేము ప్రశ్నిస్తే అది తప్పు అని చెప్పి మాట్లాడేసేసి మైక్ ఇసురు కొట్టేసేసి పేపర్లు దులుపుకుంటూ వెళ్ళటం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను కమిషనర్ గారిని అడుగుతా ఉన్నాను. మేము మాట్లాడిన దాంట్లో చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేము మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే ఖచ్చితంగా మేము వెనక్కి తీసుకుంటాం. మీరు చేసిన దాంట్లో తప్పు ఉందా లేదన్న దాన్ని మీరు కూడా చర్చ కూర్చోండి. మీరు మైక్ ఇసురు కొట్టడం కరెక్టా, పేపర్లు విసిరేయడం కరెక్టా, ఇది చూస్తూ ఉంటే కమిషనర్ గారు పక్కా ప్రణాళికాబద్ధంగా ఎవరో మెప్పు పొందడం కోసం దీన్ని ఒక ఆసరాగా తీసుకొని చేస్తున్నటువంటి ప్రక్రియగా మాకు కనపడతాం తప్పనిచ్చి అక్కడ ఎటువంటి అసందర్భం లేదు, ఎటువంటి తప్పు లేదు. మేము మాట్లాడింది టోటల్ గా ప్రజాప్రతినిధులకు సంబంధించిన అంశం కాబట్టి ఈ తమాషాగా ఉందనే పదానికి చర్చకి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నా నేను. అదే విధంగా కమిషనర్ గారు ఈ పుస్తకంలో రాసిన ప్రతి మాటకి నేనే బాధ్యుడిని, నేనే కర్త కర్మ క్రియ అని చెప్పి ఆయన కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి మేము ప్రజా ప్రయోజనాలు తప్పనిచ్చి వేరే అంశం మేము మాట్లాడే దాంట్లో ఎక్కడెక్కడ మా పదాలు దొరికినట్టు కానీ, తప్పు మాట్లాడినట్టు కానీ, అధికారులు అవమానపరిచినట్టు కానీ ఉన్నట్లయితే మేము ఆ చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాము. ప్రజలకు సంబంధించిన అంశాలు కౌన్సిల్ జరుగుతూ ఉంటుంది చర్చ. ప్రజలకు మంచి చేయడానికి అధికారులు ఉండాలి. అధికారులు చేసే తప్పులు ప్రశ్నించడం ప్రజాప్రతినిధులుగా మేము అట్లా ప్రశ్నించేటువంటి హక్కు మాకు లేదని చెప్పి చూడడానికి కమిషనర్ గారికి రూల్ ప్రకారంగా రైట్ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము సభను సజావుగా జరగడానికి ఇప్పటివరకు జరిగిన అన్ని కౌన్సిల్లో మేము సహకరించాం, ఇప్పుడు కూడా సహకరిస్తున్నాం. కానీ ప్రజాప్రతినిధులు అవమానించేటువంటి భాష వాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. మేము రాబో రోజుల్లో మరింత మెరుగైనటువంటి సేవలు అందించడానికి కౌన్సిల్ ముందుంది. ఇంకా చురుకైన విధంగా పాత్ర పోషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్లు ప్రజాప్రతినిధులు మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చట్టసభలో మామూలుగా రూలింగ్ గానీ అపోజిషన్ గానీ డిస్కషన్ జరిగినప్పుడు ఎవరి విధానాలైనా నచ్చకపోతే రూలింగ్ అపోజిషన్ బైకట్ చేస్తారు. అధికారులు చట్టసభ నుంచి బయటికి వెళ్లే రైట్ ఉందా, బైలాలో ఉందా?
ఖచ్చితంగా రూల్స్ ని దృష్టిలో పెట్టుకుంటే అధికారికి ఎప్పుడు ఉంటుందంటే, ఏ అధికారమైనా సరే రూల్ పొజిషన్ చెప్తున్నాను నేను, ఏ అధికారమైనా సరే మేము ప్రత్యక్షంగా వాళ్ళు అవమానపరిచేటువంటి భాష, వ్యక్తిగతంగా దూషించటం, వ్యక్తిగతంగా ఇచ్చేసినప్పుడు సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యుల్ని తాత్కాలికంగా సస్పెండ్ చేయటం ఇటువంటివి ఉంటాయి. కానీ కమిషనర్ గారు ఆ సభ నుంచి వాకౌట్ చేయటం, మైకులు విసరగొట్టడం, పేపర్లు చించేయటం, వెళ్ళిపోవటం అనేది నాకు తెలిసి ఈ గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్లో ఇదే మొట్టమొదటిసారి నేను అనుకుంటాను. గతంలో నాకైతే తెలియదు, మీడియా మిత్రులకు మీకే తెలుస్తుంది ఈ విషయం. ఆనరబుల్ చైర్తో సంప్రదించకుండా, మేయర్ గారితో సంప్రదించకుండా సభ నుంచి వెళ్ళిపోవడానికి అసలు 100% కమిషనర్ గారు చేసింది, ఈ రోజు చేసింది ఒక చారిత్రాత్మక తప్పిదం. హెడ్ ఆఫ్ ది హౌస్ మేయర్, హెడ్ ఆఫ్ ది హౌస్ మేయర్ గారు. మేయర్ గారితో ఏదైనా కమిషనర్ గారు డిస్కస్ చేయొచ్చు, తప్పులేదు. అధికారులు ప్రశ్నించవచ్చు, అంతే తప్పనిచ్చి ఈ పుస్తకం మొత్తానికి నేనే కర్త కర్మ క్రియ కాబట్టి మీరు చెప్పింది వినాలి, మీరు చెప్పిందే శాసనం, ఇక్కడ మీరు మమ్మల్ని ప్రశ్నించకూడదు, మీరు మమ్మల్ని అడగకూడదు, మీరు అసలు మా గురించి మీరు క్వశ్చన్ చేయకూడదు అనే విధంగా ఈ ఆన్సర్ ఇవ్వడానికి మేము ప్రశ్నించాం. అంతే. ఎందుకు ప్రశ్నించామంటే 11 లక్షల ప్రజలు ఉన్నారు, 57 డివిజన్లు ఉన్నాయి, 57 మంది కార్పొరేటర్లు. ఈ విషయంలో నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ల లేదా జనసేన పార్టీ కార్పొరేటర్ల, వైసీపీ కార్పొరేటర్లను చూడాల. ఇక్కడ 57 మంది ప్రజాప్రతినిధులకి అవమానకరమైనటువంటి భాష వాడారు కాబట్టి అధికారులు ఆ ప్రశ్నని మాత్రమే మేము ప్రశ్నించాం. అంతే తప్పనిచ్చి అధికారులు ఇట్లా కౌన్సిల్లో నుంచి వాళ్ళు ప్రశ్నలు ఆన్సర్లు చెప్పాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టి ఎక్కడ మేము ఇబ్బంది పడతామనే ఆలోచనతో సభని ఖచ్చితంగా ఒక సావధానంగా ఒక చర్చ జరపవచ్చు. ప్రజాప్రతినిధులు మాట్లాడిన తప్పైతే దాని చర్చ జరుగుదాం, అధికారులు చేసిన తప్పైతే చర్చ జరుగుదాం. అంతే తప్పనిచ్చి ఉద్దేశపూర్వకంగా మైకు విసిరి కొట్టడం, ఏదో ప్రజాప్రతినిధుల ఆవేశంలో మైకు విసిరి కొట్టారంటే గతంలో చూసాం. కానీ కమిషనర్ గారు మైకు విసిరి కొట్టడం, పేపర్లు చించేయటం, దులుపుకోవటం, విసురుకోవటం, వెళ్ళిపోవటం అయితే మాత్రం ఇదే ప్రప్రథమంగా కనపడతా ఉంది. దీనైతే మేము ఖచ్చితంగా ప్రజాప్రతినిధులుగా పూర్తి స్థాయిలో మేము ఖండిస్తా ఉన్నాం. మేము దీనిపైన మేయర్ గారు కూలకృషిగా చర్చ జరిపి కమిషనర్ గారితో మాట్లాడి మళ్ళీ మేము మాట్లాడినట్లు తప్పు ఉన్నట్టయితే దాని మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. Down, down, deputy mayor! Down, 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 deputy mayor! Down, 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 deputy mayor! Down, down! కమిషనర్ గారు అవమానించిన డిప్యూటీ మేయర్ గారు. వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత! వర్ధిల్లాలి! వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత! వర్ధిల్లాలి! వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత! వర్ధిల్లాలి! వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత! వర్ధిల్లాలి! కల్పించాలి ఉద్యోగులకు సామాన్య భద్రత! కల్పించాలి! కల్పించాలి ఉద్యోగులకు సామాన్య భద్రత! డిప్యూటీ మేయర్ డౌన్ 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 డిప్యూటీ మేయర్ డౌన్ డౌన్ డిప్యూటీ మేయర్ డౌన్ డౌన్ డిప్యూటీ మేయర్ డౌన్ డౌన్ డిప్యూటీ మేయర్ వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత! వర్ధిల్లాలి! వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత! వర్ధిల్లాలి! వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత! వర్ధిల్లాలి! వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత! వర్ధిల్లాలి! క్షమాపణ చెప్పాలి కమిషనర్ గారికి డైమండ్ బాబు! క్షమాపణ చెప్పాలి డైమండ్ బాబు! క్షమాపణ చెప్పాలి డైమండ్ బాబు కమిషనర్ గారికి! క్షమాపణ చెప్పాలి డైమండ్ బాబు కమిషనర్ గారికి! వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత! వర్ధిల్లాలి! వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత! వర్ధిల్లాలి! వర్ధిల్లాలి ఉద్యోగ కార్మికుల ఐక్యత! వర్ధిల్లాలి! కమిషనర్ గారికి డైమండ్ బాబు గారు! చెప్పాలి! చెప్పాలి కమిషనర్ గారికి డైమండ్ బాబు గారు! చెప్పాలి! కౌన్సిల్ అవమానించే డౌన్ 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 డైమండ్ బాబు! డౌన్ 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 డైమండ్ బాబు! డౌన్ 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 డైమండ్ బాబు! డైమండ్ బాబు! చెప్పాలి! కమిషనర్ గారికి క్షమాపణ చెప్పాలి డైమండ్ బాబు! కమిషనర్ గారికి క్షమాపణ చెప్పాలి డైమండ్ బాబు! బహిరంగ క్షమాపణ చెప్పాలి కమిషనర్ గారికి డైమండ్ బాబు! డైమండ్ బాబు! బహిరంగ క్షమాపణ చెప్పాలి కమిషనర్ గారికి డైమండ్ బాబు! వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత! వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత! వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత! వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత! కల్పించాలి కల్పించాలి ఉద్యోగులకు సామాజిక భద్రత! కల్పించాలి ఉద్యోగులకు సామాజిక భద్రత! వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత! సామాజిక భద్రత! కల్పించాలి ఉద్యోగులకు సామాజిక భద్రత! వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత!
వర్ధిల్లాలి ఉద్యోగ అధికారుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగ అధికారుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగ అధికారుల ఐక్యత. కమిషనర్ గారికి క్షమాపణ చెప్పాలి. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కమిషనర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఉద్యోగులకు భద్రత, ఉద్యోగులకు భద్రత. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, గత నెలలో జరగాల్సిన కౌన్సిల్ సమావేశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజుకి వాయిదా వేసి నిర్వహించడం జరిగింది. మరి 26 ప్రశ్నలు గత కౌన్సిల్లో జరిగితే కేవలం 2-3 ప్రశ్నలు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి కౌన్సిల్లో కానవస్తుంది. ప్రతి దానికి అధికారులని బాధ్యులుగా చేస్తున్నారు. ప్రతి దానికి ఉన్నవి లేనివి కల్పించి కౌన్సిల్ని ముందుకు పోనీయకుండా కాలాన్ని హరించేసి చాలా ఒకలాంటి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. కేవలం 3 మాత్రమే కౌన్సిల్లో అధికారులను నిలదీయటం చాలా హాస్యాస్పదంగా ఉంది. దానిలో భాగంగానే ఎఫ్డీఆర్ల గురించి మరి డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారి ప్రశ్న కానప్పటికీ గౌరవ కార్పొరేటర్ రోషన్ గారి ప్రశ్న అయితే ఈయన కల్పించుకొని పరిపాలనాపరమైన అంశంగా తెలియజేయటమైనది అని పట్టుకొని అది ఏదో తప్పుడు మాటలాగా భావించి కమిషనర్ గారు నిలదీసి ఆవేశంతో ఏం తమాషాలుగా ఉందా అని మాట్లాడటం జరిగింది. అది ఆన్ రికార్డులో కూడా తమరు చూడొచ్చు. మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నగరానికి ఎంతో కృషి చేస్తా అభివృద్ధి చేస్తా ముందుకు దూసుకెళ్తున్న ఆయన్ని నిలదీసి తమాషాగా ఉందని అడగటం మరి ఆయనకి ఏ రాజనీతి నేర్పిందో నాకైతే తెలియదు. కానీ మా ఉద్యోగ మనోభావాలు మటుకు చాలా దెబ్బతిన్నాయి. ఆయన ఉద్యోగుల పట్ల ప్రవర్తించే తీరు కూడా చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఒంటరిగా మనుషులను పిలవటం, నువ్వు అది తీసురా ఇది తీసురా, లేకపోతే నేను ఎంత చూస్తాను, నువ్వు ఎలా ఉద్యోగం చేస్తానంటే నువ్వు ఇచ్చిన ఉద్యోగం కాదు మాకు వచ్చింది, మా అమ్మ మా నాన్నగారు చనిపోతే వచ్చిన ఉద్యోగాలు. నువ్వు ఉద్యోగం ఇలేవు, నువ్వు ఉద్యోగం తీయలేవు, కేవలం 5 ఏళ్ళకు పరిపాలన చేయడానికి వచ్చావు. ఉద్యోగాలను బెదిరిస్తావా? బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఈరోజు ఆయన. ఏమనుకుంటావు నీ గురించి? గతంలో ఎంతో మంది రాజకీయ నాయకులు పనిచేశారు ఇక్కడ. ఏ ఉద్యోగస్తుడు మనోభావం దెబ్బతినలేదు, బ్లాక్మెయిల్ చేయలేదు. ఎవరు నీతిమంతులు ఉండరు ప్రపంచంలో. ప్రతి మనిషి ఏదో తప్పు చేస్తారు. నీకేదైనా అధికారం తరపు ఉంటే మా కమిషనర్ గారిని కలవు, మా కమిషనర్ గారి దగ్గర నిలబెట్టు, అడుగు. అక్కడ ప్రశ్న ఆయన శిక్షిస్తాడో దండిస్తాడో హర్షిస్తాడో అక్కడ జరిగింది. నువ్వెవరు మా మీద కమాండ్ చేయడానికి? ప్రతి ఒక్కళ్ళు మానసిక వేదనకు గురవుతున్నారని ఈరోజు ఈ అంశం పరంగా చెప్పాల్సి వస్తుంది. ఈ విషయంలో కమిషనర్ గారికి డైమండ్ బాబు గారు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కౌన్సిల్ జరగనీయం, ఉద్యోగస్తులందరూ బాయ్కాట్ చేస్తాం. ఉద్యోగస్తులు లేకుండా ఏ ఆఫీసులో కూడా నడవన్న సంగతి పాత్రికేయ మిత్రులకి ప్రజలకి అందరికీ తెలిసిన విషయమే. మీరు మాకు సహకరించి ఇట్లాంటి పరిపాలన నుంచి మాకు భద్రత కల్పించండి. రేపేం జరిగిద్దా అని భయంతో మేము ఉద్యోగాలు చేయలేం. నా 32 ఏళ్ళ సర్వీస్లో ఇటువంటి డిప్యూటీ మేయర్ నేను ఎప్పుడు చూడలేదు. మేయర్లు కూడా ఎవరు ఉద్యోగస్తులను పర్సనల్గా పిలిచి బెదిరించడం దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఈ విషయంలో బహిరంగ క్షమాపణ డైమండ్ బాబు కమిషనర్ గారికి చెప్పిన తదుపరి మాత్రమే కౌన్సిల్ జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ ఉద్యోగస్తులందరికీ తెలియజేస్తున్నాం. ఉద్యోగుల ఐక్యత.
చర్చలు కాదండి, ముందు క్షమాపణ తర్వాతే. అతని మనసులో చాలా ఉన్నాయండి, మాకు అర్థమైపోతుంది. కమిషనర్ గారిని టార్గెట్ చేస్తున్నాడు. ఒక మనిషిని అన్ని రకాలుగా హింసించడం పద్ధతి కాదు. మాట్లాడే పదజాలం బాగుండాలి. ఐఏఎస్ ఆఫీసర్ చూడకుండా కూడా మాట్లాడుతున్నావు అంటే ఎక్కడుంది భయం? అంటే మనిషిని అనేక రకాలుగా ఏదో కోణంలోంచి పరిపాలనా పరమైన అనే మాటకి తప్పు మాట ఏదో మాకేం అర్థం కావట్లేదు. చిన్న మాట చర్చలు అడుగుతున్నారు కదా, ఏదైనా సరే ఉద్యోగస్తులు అందరి ముందు బహిరంగ క్షమాపణ చెబితేనే చెప్పాలి, మాట్లాడుతున్న విషయం ఏదైనా సరే. కమిషనర్ గారు మేము ఒకే ఉద్యోగస్తుల్లో అండి, హోదాలో మార్పు. ఆయనకి దెబ్బ తగిలితే మాకు తగిలినట్టే, మాకు తగిలితే ఆయనకి తగిలినట్టే అనుకోని మేము నడుపుతున్నాం. ఉద్యోగస్తులుగా ఈ కార్పొరేషన్ లో కొనసాగుతున్నాం. మేమైనా సరే, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులైనా సరే, ఎవరైనా సరే ఉద్యోగస్తులమే. ఎవరి మనోభావాలు దెబ్బ తగిలినా పరిస్థితి ఇలాగే ఉంటుంది. దయచేసి మా ఆవేదనని గుర్తించాలి. మీరు ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి, ప్రభుత్వానికి తెలియజేయాలి. భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ కమిషనర్ గారు నగరపాలక సంస్థకి కమిషనర్ గా రాకముందు గతంలో ఎంతో మంది ఉద్యోగస్తులు కొన్ని అనివార్య కారణాల వల్ల సస్పెండ్ అయ్యి అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా వాళ్ళ ఉపాధి అవకాశాల్లో కూడా వాళ్ళ సంక్షేమంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో నగరపాలక సంస్థకి పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు కమిషనర్ గా వచ్చిన తర్వాత సస్పెండ్ అయిన ఉద్యోగస్తులందరికీ కూడా మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చి కార్మికుల కోసం, అవుట్సోర్సింగ్ కార్మికుల కోసం పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాల్లో అధికారులతో మీటింగ్లు పెట్టి బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న గౌరవ కమిషనర్ గారిని ఈరోజు వారి సొంత ప్రయోజనాల కోసం కౌన్సిల్లో అవమానించడం చాలా దారుణంగా అవుట్సోర్సింగ్ కార్మికుల పక్షాన నేను ఖండిస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో ఇదే డిప్యూటీ మేయర్ గారు ఇప్పుడు చూపిస్తున్న ఆ కోపం, ఆవేశం, ఆ అధికార దర్పం గతంలో కూడా చూపించుంటే ఈ ఉద్యోగస్తులకి, అవుట్సోర్సింగ్ కార్మికులకి ఎటువంటి గతి పట్టేది కాదు. ఆయన ఏ ఉద్యోగస్తుడి మీద, ఏ అవుట్సోర్సింగ్ ఉద్యోగుడి మీద ఎటువంటి ప్రేమ అభిమానాలు లేకుండా ఆయన నిరంకుశంగా పరిపాలించి గతంలో ఈ రోజు ఏదో ప్రజలకు నేనేదో సేవ చేయబోతున్నాను, మేమేదో నగరానికి ఏదో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నానని చెప్పనని ఆ వేని ప్రజలంతా చూపించాలని చూస్తే ప్రజలను పిచ్చోళ్ళు కాదు, ఉద్యోగస్తులు పిచ్చోళ్ళు కాదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు పిచ్చోళ్ళు కాదు, అందరూ గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన పోకడిని ఇంతటితో నిలిపేసి గౌరవ కమిషనర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఉద్యోగస్తులు, మినిస్ట్రియల్ ఎంప్లాయీస్, అధికారులు, అవుట్సోర్సింగ్ కార్మికులు 3000 మంది కలిసి రేపు సోమవారం కూడా ధర్నాకు కూడా వెనకాడబోమని చెప్పని బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఈ కౌన్సిల్ ని కొనసాగించమని మీ ద్వారా ఈ కౌన్సిల్లో ఉన్న ప్రజాప్రతినిధులకి, నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. అధికారంలో కమిషనర్ గారిని అవమానించిన డిప్యూటీ మేయర్, అధికారంలో కమిషనర్ గారిని అవమానించిన డిప్యూటీ మేయర్, అధికారంలో కమిషనర్ గారిని అవమానించిన డిప్యూటీ మేయర్, డౌన్ డౌన్ డైమండ్ బాబు, డౌన్ డౌన్ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, డౌన్ డౌన్ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు.
కౌన్సిల్ కొనసాగనివ్వు. కౌన్సిల్ కొనసాగనివ్వు. బాబు